హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం రిటర్న్ వరకు గట్టిగా మహాదేవా చంద్రచూడ మహాదేవా చంద్రచూడ కళాధర జమినీ బోర్డు స్టార్ట్ అయింది. ముందుగా అందరికీ కూడా హాయ్ గట్టిగా సార్, మీకు మాకు మధ్యాహ్నం గొడవ అయింది. హాయ్ చెప్పండి గట్టిగా. అలాగే వచ్చేది ముందుగా మనం స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్లేస్ వచ్చేసి, ఈ ప్రాంతం పేరు వచ్చేసి ఏఎస్ఆర్ డిస్టిక్, అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అండ్ వరరామచంద్రపురం మండల్, మారుమూల గిరిజన ప్రాంతం. జస్ట్ బోటింగ్ పాయింట్ మాత్రమే ప్రకాష్ ఆగాలి, జస్ట్ బోటింగ్ పాయింట్ మాత్రమే పోచవరం. అంటే పోచవరం అనే బోటింగ్ పాయింట్ నుంచి ఈ రోజు మన యొక్క విహారయాత్ర కొనసాగించబోతున్నాం. చూడండి, టోటల్ గా వచ్చేసి మన యొక్క విహారయాత్ర ఈ అఖండ గౌతమి గోదావరి సార్. ఇక్కడ పుష్కర పుణ్య నది, 3 నదులు కలుస్తున్నాయండి. శబరి, తీలేరు, గోదావరి. అఖండ గోదావరిగా అంటే గౌతమి గోదావరిగా పేరు కలిసినటువంటి ఈ గోదావరి నది పైన మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మన యొక్క విహారయాత్ర విజయవంతంగా క్షేమంగా వెళ్ళి రావాలి అంటే ఆ గోదావరి మాత ఆశీస్సులు కూడా మనం పొందాల్సి ఉంటుంది. దానికి నేను గోదావరి మాతో కొంటాను. చిన్న పెద్ద సార్సన్ మేడమ్స్ అందరూ కూడా నాతో పాటు కలిసి గట్టిగా జై అని చెప్పాలి. ఓకేనా? ఎవరైతే జై అని చెప్పరో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్లో పప్పు తగ్గిస్తారు. పప్పు ఫేమస్, రెడీగా ఉండాలి, గట్టిగా అనాలి. ఓకేనా? గోదావరి మాతాకి కొంచెం గట్టిగా, గోదావరి మాతాకి మీ అందరికీ. ఎవరయ్యా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఈరోజు భయ్యా చెప్పండి. చూడండి, ఈరోజు ఈ పాపికొండ విహారయాత్రలోని మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండ నడుమున ఉన్న అతి చిన్న గ్రామం సార్. అక్కడ ఒక 40 కుటుంబాల వరకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. అండ్ ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్టిక్, పోలవరం మండల్, సిరివాక అనే విలేజ్ వరకు మన యొక్క విహారయాత్రను కొనసాగించబోతున్నాం సార్. చూడండి, ఈ పాపికొండ జర్నీలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసినటువంటి ప్లేస్ ఏంటి అంటే, ఎంతో ప్రాచీన కాలమైన, ఎంతో పురాతన కాలమైన సకల దేవతలు, మునీశ్వరులు, సాధువులు సంచరించినటువంటి ప్రాంతం. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? శివాలయం టెంపుల్స్, పేరంటాలపల్లి విన్నారా? అండ్ ఆ టెంపుల్ కి వెళ్ళిన తర్వాతనే మనం చూడవలసినటువంటి లొకేషన్స్, వ్యూస్, పాపికొండల అందాలన్నీ కూడా అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతాయండి. అదేంటి బాబు, మరి మేము చాలా దూరం నుంచి వచ్చి కూర్చున్నాం, ఏం మరి పాపికొండలు కాదా? చాలా మందికి డౌట్ ఉంటుంది సార్. వాస్తవానికి మనం చూస్తున్నది పాపికొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తితి కొండలు. మనకి పాపికొండలు స్టార్ట్ అవ్వాలి అంటే ఆ శివాలయం టెంపుల్, ఐ మీన్ పేరంటాలపల్లి నెక్స్ట్ మనకి పాపికొండలు స్టార్ట్ అవుతాయి. మరి అక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పడుతుందని మీరు అందరూ అనుకుంటారు. అక్కడికి వెళ్ళడానికి మీరు మనకి ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ పడుతుంది. మరి 1 అవర్ పాటు ఏం చేయమంటారు? టిఫిన్ చేశారా? చేయలేదా? అయితే ఏం చేయలేదు. మరి ఏం చేయమంటారు? 1 అవర్ పాటు తలగా కాలేస్తుంది, మరి పడుకోమంటారా? పడుకున్నారు సార్. ఇంత దూరం మనం పడుకోవడానికి రాలేదు సార్, నిద్రపోవడానికి రాలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అందరూ ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఈ 1 అవర్ పాటు ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్చండి, ఈ 1 అవర్ పాటు సరదాగా చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీతోటి మేము కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఏమంటారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? ఓకే, నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే మీరంతా కూడా ఒకసారి రైట్ హ్యాండ్ పైకి లేపాలి, కుడి చేయి నాకు ఉంది అనుకున్న వాళ్ళు అందరూ కుడి చేయికి సపోర్ట్గా లెఫ్ట్ హ్యాండ్ కూడా ఒకసారి 2 చేతులు పైకి లేపండి. అందరూ కూడా ఒక్కసారి కలిసి గట్టిగా చెప్పండి. చప్పట్లు కొట్టకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను చూశాను, ఎవరైతే చప్పట్లు కొట్టలేదు ఇక్కడ పిలిపించి ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెప్పండి, చెప్పన్నా
మంచినీళ్ళు తర్వాత చెప్తాను భయ్య. చూడండి ఈరోజు చాలా మంది కూడా చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న క్వశ్చన్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం భయ్య. ఈ క్వశ్చన్ కి ఫస్ట్ గా ఆన్సర్ ఎవరైతే చెప్తారో ఈ బోర్డు తరఫు నుంచి ప్రైజ్ అనగానే బోర్డు కాదు ప్రైజ్, బోర్డు తరపు నుంచి ఉంటుంది ప్రైజ్. సార్ బ్యాక్ సైడ్ లో వినపడుతుంది కదా, ఇంతకు నేను కనపడుతున్నానమ్మా బతికిచ్చేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే మనం స్టార్ట్ అయిన ఈ ప్లేస్ కాడ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఆ పుణ్య నది పది అంటే గోదావరి నది పైన కాబట్టి క్వశ్చన్ వచ్చేసి నీటి పైన అడుగుతారు. మీకు తెలిసిన నచ్చిన ఆన్సర్ చెప్పండి, తప్పవుతుంది నంబర్ భయ్యా. అప్పుడే తిరగండి భయ్యా, మీరు దిగితే దింపేస్తారు, డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ చూడండి నాలో. చూడండి క్వశ్చన్ ఏంటి అంటే ఈ గోదావరి నది నీటిలో దొరకని రాయి చేపలు దొరకని రాయి మేడం గారు చెప్తారనుకుంటారు. చెప్పండి మేడం. ఎవరు చెప్పారు మేడం? మేడం మీ పేరు? సుప్రజ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పాలరాయి కాదు మేడం, పాలరాయి కాదు. ఏంటి సార్ ఐశ్వర్యరాయ? ఎవరయ్యా కళాకారుడు? పౌరే కొంచెం దగ్గరికి వచ్చి పక్కన లక్ష్మీరాయ్ కల్పరాయ్ అలా కాదు. చాలా ఫన్నీగా ఉంటుంది సార్ క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఈజీగా థింక్ చేయండి, అందులో ఆన్సర్ వస్తుంది. ఈ నీటిలో మనకి అసలు దొరకని రాయి. అబ్బా నా తలకాయ కొంచెం దగ్గరికి వచ్చాయి. సారాయ్ మరకత రాయి కూడా కాదు మేడం, చాలా ఈజీగా ఉంటుంది. నేనే చెప్తున్నాను చూడండి, నీటిలో దొరకని రాయి ఎవరయ్యా? కానీ కొంచెం దగ్గరగా వచ్చారు, కొంచెం దగ్గరగా వచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా థింక్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని అందరూ ఉల్లాసపరచడం కోసం చాలా డల్గా ఉన్నారు కాబట్టి మావాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోలో పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది అందరికీ. ఎందుకంటే మీరు చప్పట్లు కొట్టడం వల్ల మీకు యాక్టివ్గా ఉంటారు, మాకు ఎనర్జీగా ఉంటుంది. గట్టిగా సూపర్ అడుగు పెట్టి ఎగ తీసేనా మామూలుగా స్పీడ్ చేయాలి ఓకేనా? అన్నయ్య నీతో మంచి కళాకారుడు అన్నయ్య, సూపర్. సతీష్ గారు కూడా గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి యాక్చువల్లీ టుడే మన లాస్ట్ బోర్డ్స్, ఇందులోనే ఎంటర్టైన్మెంట్ చేసే కుర్రాలు
నేను ఒక్కనే అయిపోయాను. నాకు సపోర్ట్ గా ఉన్నది ఒకటే బోట్. చూడండి, నాకు సపోర్ట్ జూనియర్ తీసుకొచ్చాను. టుడే అంతా కూడా మనంతా కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్ లాగా జర్నీ కొనసాగిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బోట్ కపుల్స్ ఉన్నారు, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. కపుల్స్, భార్యాభర్తలు, నిజమైన భార్యాభర్తలు అనుకుంటే ఈ గోదావరి సాక్షిగా వేస్తారు. 1 2 3 మొత్తం లేపండి. 2 3 4 5 ఎవరన్నా అక్కడ భార్యాభర్తలు? మీరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది బెస్ట్ గా చేశారండి. చూడండి, ఈ రోజు మీరు బోట్ ఎక్కేటప్పుడు మీకు తెలియదేమో కానీ బోట్ మేనేజ్మెంట్ వారు అయితే మాకు ఒక లిస్ట్ ఇచ్చారండి. ఆ లిస్ట్ ఏంటి అంటే ఒక 5 మెంబర్స్ ని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేశారు మేడం. ఆ 5 మెంబర్స్ బెస్ట్ కపుల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఒక చక్కటి అదృష్టం కల్పించమని చెప్పేశారు. అది చూడండి, 2023 అండ్ ఎండింగ్ లో ఉన్నామండి మనం, డిసెంబర్ నెలలోని. అండ్ చివరిగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. చూడండి, 2023 జెమినీ బోట్ ఫస్ట్ గా వచ్చే కపుల్ ఎక్కడున్నారు అంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇక్కడ పిలుస్తారు. చూడండి, 2023 ఫస్ట్ గా వచ్చే బెస్ట్ కపుల్ ఎక్కడున్నారు అంటే మా లిస్ట్ ప్రకారం లాస్ట్ సార్ అక్కడ ఎవరో లేరు, సరదాగా. చూడండి, 2023 ఫస్ట్ గా వచ్చే బెస్ట్ కపుల్ మా వాడు వచ్చి సెలెక్ట్ చేస్తాడు. ఒకసారి పండు వాళ్ళ బ్యాక్ సైడ్ గా త్వరగా వెళ్ళినానా సార్, బట్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూడండి, 2023 ఫస్ట్ గా వచ్చే బెస్ట్ కపుల్ బ్యాక్ సైడ్ గా వెళ్ళానా, ఇంకా వెళ్ళు. ఎటు వెళ్తాను? ఇంటికే కొంచెం ఎదగలనా? ప్లీజ్ వెల్కమ్. గురువు గారు, మేడం వచ్చారా? మీరే. అవునా, సింహం సింగిల్ గా వచ్చిందా? ప్రకాష్ మీద ఉంది మసాలా, కంగారు పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం బ్యాక్ సైడ్ కి వెళ్తే అక్కడ మిడిల్ లోని గురువు గారు ఉన్నారు కదా, మీరే సార్. హాయ్ సార్, మీరే బెస్ట్ గా మీరు సెలెక్ట్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది వారికి. కమాన్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. గట్టిగా చప్పట్లు కూడా అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతిలో కూర్చోవడం మరికి ఒక చక్కటి అనుభూతి అండి. ఈ పాపికోడలోనే పేరు చెప్పగానే మీకంటూ ఒక చిన్న స్పీచ్ మెమరీ, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సార్. సార్ భయ్య, మీరు కూర్చుంటే బోటింగ్ బ్యాలెన్స్ గా ఉంటుంది ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ ఇక్కడ ఒకసారి మీ తోటి బంధువులకి, మీ తోటి ప్రయాణికులకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు కూడా ఉల్లాసంగా వస్తారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. మా లడ్డు బాబు గారండి, కుడిగారు పెట్టండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా కూర్చోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి సార్, నేను మార్నింగ్ నుంచి పదే చెప్తున్నాను, మనం అంతా కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం హ్యాపీగా. సార్ మీరు కూడా అలాగే మీ తోటి ప్రయాణికులు, మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి చెయ్యి పైకి హాయ్ చెప్పండి మేడం. అందరికి ఒకసారి భయ్యా హాయ్ చెప్పండి. ప్రకాష్ హాయ్, వెరీ గుడ్. అన్ని రంగాల్లో లేడీస్ ఫస్ట్ ఉంటారు కదా. ముందుగా మేడం, ఈ మేడం పేరు శ్రవంతి మేడం గారు. పాపను ఒకసారి ఇక్కడ ఉన్నా బాబు, నువ్వు కూడా అక్కడికి మేడం. ఇంటి దగ్గర హౌస్ జాబ్ మేడం, జాబ్ చేస్తున్నారు సార్. కొంచెం దగ్గర జరిగింది మేడం గారికి. జరుగు ప్రకాష్, వెరీ గుడ్. దొంగ సార్. పేరు రవి గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? థ్యాంక్ యూ సార్. సార్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్. గట్టిగా చెప్పండి కూడా. ఇందరూ ఎంప్లాయీలే, డబ్బులు ఎవరికి ఏది బ్యాంకులోకి వెళ్ళిపోతాయి అలాగైతే. అలాగే సార్, మీకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 10 years ఇండస్ట్రీ. గట్టిగా చప్పట్లు కొట్టండి భయ్యా, కమాన్. సార్ ఏమి లేదు, మీకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు కదా. సరదాగా చిలిపిగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అడగమంటారు రాజా? అడగండి అన్నారు. యాక్చువల్లీ మీరు ఎందుకైనా మంచిది కొంచెం దూరం నుంచి అడుగుదాం. ఏం లేదు సార్, మీకు మ్యారేజ్ అయినా ఈ 10 సంవత్సరాల్లోని ఇంటి దగ్గర మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా కొట్టారండి? చెప్పండి. ఆయన నవ్వుతున్నారంటే కొట్టే ఉంటారు. మేడం మీరు చెప్పండి అమ్మా, ఈ 10 years లోని సార్ గారి పైన బాగా ప్రేమ కలిగితే స్వీట్నెస్ ఉంటాయి మేడం, మీరు ఏమని పిలుస్తారు మేడం? కన్నా బాబీ అంటారు, కన్నా అంటారంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, బెస్ట్ కపుల్ అంటే ఇలా సరదాగా ఉండాలండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది ఉన్నా కూడా ఈ కపుల్ని ఇక్కడికి పిలవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ కపుల్కి ఒక చక్కటి అవకాశం, అదృష్టం అని నేనే చెప్పాను మేడం. వచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే, వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరి ఆశీస్సులు, మెయిన్ గా పుష్కర పుణ్యనది ఆ గోదావరి మాత ఆశీస్సులు కూడా ఈ కపుల్ పొందబోతున్నారు. అది ఎలాగా అంటారా? 10 years తర్వాత అటు ఆకాశం కాదు, ఇటు భూమి కాదు, మధ్య వాటర్ లోని త్రివేణి సంగమం మన జెమినీ బోట్ లోని ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే, ఎవరండి? డాన్స్ కాదు సార్, అంతకు మించి మ్యారేజ్ చేసుకోబోతున్నారు.
వరకు వచ్చి అందుకే చెప్పాను సార్, ఇది 100 ఒకరికి వస్తుందని. ఎందుకంటే టుడే 3 ఏకాదశి, పుష్కర పుణ్యనది, ఇదంతా కూడా ఆ భద్రాచలం రాములు వారు పరిపాలించినటువంటి ప్రాంతంలో మ్యారేజ్ జరగడం అంటే అసలు ఆషామాష కాదు సార్. అది 100 ఒకరికి ఒకప్పుడు ఇక్కడ పొందే అవకాశాన్ని. అలాగే ఈ మ్యారేజ్ కి టవల్ కావాలి సార్, ఎవరి టవల్ ఉంటే ప్లీజ్, టవల్ కానీ షాలు చున్నీ అయినా ప్లీజ్ సార్. టవల్ ఎవరు తెచ్చుకోవాలి టూరిజానికి? మా ఖాతాలో 30. అలాగే కొంచెం ఫ్రెండ్కి వస్తే గురువు గారు మీరు ఇలా రండి, సింహం సింగిల్ గా వచ్చిందన్నారు, మీరు ఎప్పుడు దొంగ ఒకసారి గట్టిగా తప్పని పెట్టండి గురువు గారికి. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిలిచి ఇవ్వండి పర్లేదు. హాయ్ చెప్పండి అడి తిరిగి అందరికి హాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయన ఇంకా ఎంగు దొంగ సార్. మీ పేరు? సాయి ప్రసాద్. సాయి ప్రసాద్ గారిని ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే 10 years తర్వాత జరగబోయే పెళ్లికి పెళ్లి పెద్దలు సార్. మీకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడితే వరకు మేము టవల్ చున్నీ వేస్తున్నాం. మన కాదు ఇచ్చేయండి అన్న దంతారాలు, అవి కూడా ఇచ్చేయండి అన్న సార్. పెళ్లి కొడుకు గారు ఒకసారి కుడి చేతి కొన్ని తీసుకోండి. పవిత్రమైన అక్షంతలు సార్ రాముల వారి దగ్గర నుంచి పంపిస్తూ ఉంటారండి. పెళ్లి పెద్దలు గారు మీరు కూడా చూడండి, అక్షంతలు చిన్నవారు పెద్దవారు అందరూ తీసుకోండి సార్. మ్యారేజ్ అయిన వారైతే దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వదించండి, పెద్దవారైతే. చిన్నవాళ్ళు అయితే కాళ్ళ దగ్గర వేసి నమస్కరించుకోండి సార్, చాలా మంచిది అంటారండి. మ్యారేజ్ నచ్చిన వాళ్ళు ఉంటే ఇస్తున్నాడు గారు మొఖాన్ని చూద్దాం సార్. 10 years తర్వాత ఇలా ఇచ్చేసి మీరు అలా బ్యాక్ సైడ్ గురించి సార్ బాక్స్ దగ్గర చూద్దాం సార్. ఈ పాపి కూడా నడుమున 10 years తర్వాత మ్యారేజ్ స్టార్ట్ అవబోతుంది మీ అందరి ముందు. మరొకసారి అందరూ ఖాళీగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొడితే మ్యారేజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. కమా సార్ అందరూ కూడా కమాన్. జస్ట్ మీరు అలా కూర్చోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకులు తీసేసి శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది చెల్లి పుస్తకం రాజుకుంది చెత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది చెల్లి పుస్తకం రాజుకుంది చెత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు.
కలబడితే కొరబడితే తప్పు ఎందుకో ఒకరినొకరు తెలుసుకొని ఎదుగుడుకులు తట్టుకొని రసక్రియలు పూర్ణమిలా మనకి నింపుతా శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు సార్ అక్షంతలు తీసుకున్నారు, తిన్నారు శుభ్రంగా. అక్షంతలు ఇయ్యి. ప్లీజ్ సార్, అని మీరు ఒకసారి ఆగితేనే బాగుంటుంది. మీరు ఏంటి ఒకసారి ఆగండి, ప్లీజ్ కూర్చోండి. అన్న చేసేది ఏం చెప్పి మ్యారేజ్ అన్న ఫీల్ అయితే నేను ఏం చేసేది అన్న. కూర్చోండి ఒకసారి. సరే సరే సరే, నేను మాట్లాడే దానికి అర్థం కావాలి కానీ ఒకసారి చేసిన కూర్చోండి సార్ ప్లీజ్. మిమ్మల్ని కూడా పిలుస్తాను, మీరు మిస్ కాను, ఓకేనా? మిమ్మల్ని కూడా పిలుస్తాను. మీరు ఆగండి సార్, పెళ్లి పెద్దలు గారు మీతో ఉంటుంది. మరి చైర్లో కూర్చోండి సార్. మ్యారేజ్ నచ్చింది అనుకో, ఒకసారి గట్టిగా చప్పలు కొడితే నాకు వెళ్ళాలి. పెళ్లి పెద్దలు గారు రాజా రాజా సార్, ఆయనతో మీకు పరిచయం లేదు కదా, అయినప్పటికీ మీ చేతుల మీదుగా మీది తినాలి మాది తినాలి చూడండి, ఆయనతో పరిచయం అయినప్పటికీ మీ చేతుల మీదుగా ఈ పాపికొండ నడున మీ అద్దరులో మ్యారేజ్ జరిగింది సార్. ఈ మ్యారేజ్ ఎలా అనిపించింది? మళ్ళీ రీబర్త్ లాగా, మళ్ళీ రీమ్యారేజ్ లాగా చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉన్నాను. ఒక్కసారి గట్టిగా చప్పలు కొడితే బాగుంటుంది ఆలోపి అంతా కూడా. మేడం, మ్యారేజ్ మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఖర్చు లేకుండా పెళ్లి అయింది, బాగానే ఉంటుంది సార్. పెళ్లి కొడుకు గారు మీరు చెప్పండి సార్. నిజానికి ఇక్కడికి అందరూ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరి ఆశీస్సులు మెయిన్ గా పుణ్యశ్రీ గోదావరి మాత ఆశీస్సులు పొందారు. ఈ మ్యారేజ్ బాగా అనిపించిందండి. అందరూ గట్టిగా చప్పటి కూడా సార్. పెళ్లి కొడుకు ఒకసారి గట్టిగా. ఆయన అంత స్లోగా డల్గా ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఆయన ప్రశాంతంగా నేను పాపికొండ చూద్దామని వస్తే మ్యారేజ్ అయితే చేసావు, బట్ పెళ్లి కూతురు మళ్ళీ ఆవిడేనారా? పెళ్లి కూతురు మారలేదని అలాంటి ఏమి లేదు సార్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మేడం గారు చేయబట్టుకోండి సార్, ఆ చెయ్యి ఎప్పటికీ వదలకండి సార్. ప్లేస్ బాగుందా చూడండి, బాగుందా? అయితే అక్కడ హనీమూన్ డ్రీమ్ కింద తిప్పేస్తారు, రిటర్న్లో పికప్ చేసుకుంటాం. గట్టిగా చప్పట్లు కొనండి సార్ కపుల్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెళ్ళిపోయి మీ చేతిలో కూర్చోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భయ్యా మిమ్మల్ని తప్ప అనలేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చారు, బట్ నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక డయాస్ లేదు, లేకపోతే నేను పిలుస్తాను, అందరిని పిలుస్తాను. ఇక నేను నిలబడటానికి లేదు. నెక్స్ట్ గా మన బోట్ లోని న్యూ కపుల్స్ వచ్చినారు, ఒకసారి హ్యాండ్ ఇచ్చేయండి సార్. న్యూ కపుల్ అక్కడ చూద్దాం. తర్వాత మన జంట 1 సాగర్ సోనం 2 భయ్యా. ఓకే, థ్యాంక్ యూ. అందుకే తీస్తున్నాను, కంగారు పడకండి రాజా, నాకు తెలుసు. అలాగే ఒకసారి మీరు ఇలా రండి సార్. మళ్ళీ పెళ్లి కాదు, ఓకేనా? మీకు సపోర్ట్ గా మీరు కూడా ఎక్కడండి సార్? మీకు లైఫ్ జాకెట్ తీసి వచ్చేయండి సార్. మీకు లైఫ్ జాకెట్ ఇబ్బంది అంటే తీసేయండి. లైఫ్ జాకెట్ వచ్చేవారి గట్టిగా చప్పట్లు పెడితే బాగుంటుంది భయ్యా. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the power king, and we call him Gabbar Singh. మీ కప్పులు అలా ఉండండి సార్. మీ కప్పులు ఎలా వచ్చేయండి, కుడికాలు పెట్టండి. వెరీ గుడ్, సూపర్. మీరు కూడా రైట్ లైక్ మేడం. ఓకే, సెకండ్ అండ్ 2 మెంబర్స్ బెస్ట్ కపుల్స్ కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ కి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి సార్. నేను హాయ్ మేడం, హాయ్ బోల్నా. వెరీ గుడ్, సూపర్. ముందుగా వెల్కమ్ మేడం. పేరు ఇంటి దగ్గర జాబ్ చేస్తున్నారు సార్. పేరు అవును కదా సార్. ఎక్కడి నుంచి సార్? ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. అలాగే మీకు మ్యారేజ్ 1 month. వావ్, గట్టిగా సపోర్ట్ గురించి సార్. కమాన్. వచ్చేటువంటి గెస్ట్ తరపు నుంచి, మా ట్రూప్ తరపు నుంచి ప్రత్యేకంగా హ్యాపీ పొంగల్, సారీ హ్యాపీ మ్యారేజ్ అయిపోయా. ముందుంటుంది ముసలి పండుగ, కంగారు పడకండి మేడం. ఇంటి దగ్గర జాబ్ చేస్తున్నారు సార్. రంజిత్ భయ్య సార్. ఎక్కడి నుంచి సార్? మీరేం చేస్తున్నారు భయ్య? జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్ సార్. మీకు మ్యారేజ్ అయ్యి 6 months and 1 month. ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి సార్. కమాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మాట్లాడి ఏమీ లేవు. టైటానిక్ మూవీ చూసారండి? చూసారు, షారుఖ్ ఖాన్ లాగా ఉన్నారు, అందుకే అర్థం. సార్ మీరు చూసారా?
చిలిపి చూసి ఏమంటారు. అందులో మోస్ట్ ఫేమస్ స్టిల్ ఉంటుంది, మన వాళ్ళ కోసం ఒకసారి చూపించండి ప్లీజ్. మేడం ఏంటి మేడం మాట్లాడుతుంది, ఇంటికాడ సరిపోవట్లే, ఎక్కడ సరిపోవట్లేదు. మన వాళ్ళ కోసం ఒక ఫేమస్ స్టిల్ ఒకసారి. మేడం మీరు ఫ్రంట్కి వస్తే ఇటు, మన వాళ్ళు ఇటు ఉన్నారు. చేతులు దాచండి, పట్టుకోండి మేడం గారి చేతులు. మీరు నాయ పట్టుకుంటారా ఏంటి? మేడం గారి పట్టుకోండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. బోట్ అయ్యేదాకా అలా ఉండండి, అలవాటు అయ్యింది. ఫ్రంట్ 2 మెంబర్స్ చెప్తూ ఉంటాం. మేడమ్స్ మీ 2 మెంబర్స్ ఏమో మా పండుని చూసి ఫాలో అయిపోండి, సార్స్ ఏమో నన్ను చూసి ఫాలో అయిపోండి. మీరంతా కూడా ఒకసారి గట్టిగా ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరికీ సార్ గురువు గారు గట్టిగా ఎంకరేజ్ చేయండి. కమాన్ ఆల్ ఆఫ్ యూ. ఫాలో అయిపోయి చేస్తే 2 minutes మాత్రమే. చేతులు పెట్టుకుని అప్పుడే వదిలేసారు, ఇంక స్టార్ట్ అవ్వలే. అలాగాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఒక బెస్ట్ మెమరీ, మీకు ఒక స్వీట్ మెమరీ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి మీ చైర్స్ లో కూర్చొని పిల్లగారు చాలా చక్కగా వచ్చారు. నెక్స్ట్ గా ఒక చైర్ వేస్తే బాగుంటుంది. సింగిల్ హ్యాండ్ గణేష్ గారిని ఇన్వైట్ చేద్దాం. సింగిల్ హ్యాండ్ గణేష్ గారు అనగానే ఒకసారి పండు బ్యాక్ సైడ్ కి వెళ్తున్నానా, బ్యాక్ సైడ్ కి వెళ్తే గంగయ్య గారు వాళ్ళు పైకి పంపిస్తారు. మీరు కొంచెం ఫ్రెండ్గా అక్కడ క్యాప్ పెట్టుకోండి. మనకి గురువు గారు ఉన్నారు కదా. లేదు మీలాంటి నాకు కావాలి. రండి. ప్రకాష్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేసి సార్. ఇక్కడ చైర్ వేసి చైర్లో కూర్చోవడం వరకు కూర్చోండి సార్. అందరికీ ఒకసారి ఉంది అండి, పర్లేదండి, ఏం కాదు. హాయ్ చెప్పండి అందరికి ఒకసారి. హాయ్. వెరీ గుడ్ సార్. పేరు శివ. శివ గారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. ఎక్కడమ్మా? హ్యాండిల్ చేయొద్దు, జస్ట్ థ్యాంక్ యూ మేడం. ఒకసారి వస్తాను అయితే సపోర్ట్ అంతే ఏం లేదు సార్. మీకు మ్యారేజ్ అయ్యి 16 years ఇండస్ట్రీ భయ. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొడితే బాగుంటుంది ఆల్ ఆఫ్ యూ సార్. మీకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 16 సంవత్సరాలు కదా. మేడం గారు అలాగే వచ్చేసారు. కూర్చోండి పర్లేదు, కూర్చోండి. మేడం గారు వచ్చాడు కాకుండా నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అబద్ధం అడగని చెప్పాలి, ఓకేనా సార్? సాక్షి మీరే. మీకు మ్యారేజ్ ఇప్పటికి 16 సంవత్సరాలు. అంతకు ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా
అదర్ స్టేట్స్ అంటే బ్యాంకాక్, గోవా, థాయిలాండ్ వెళ్ళారా సార్? మసాజ్ చేయించుకునే ఉంటారు, నచ్చిమి చేయించుకుంటారు. మేడం గారు సరిగ్గా చెప్పట్లేదు. సరే ఈ బోట్కి వచ్చారు కదా, ఇక్కడ ఒక స్పెషల్ మసాజ్ పోనీ తెలుసా? తెలీదు సార్ గారు, తెలియదంట పాపం. మరి ఇక్కడ స్పెషల్ మసాజ్ అనగానే అది ఎలా అంటే, సార్ గారే మన బోట్ లో ఈ రోజు అమరేంద్ర బాహుబలి, మీరు బాహుబలి గారు కాబట్టి ఈ రైట్ హ్యాండ్ నా భుజం పైన పెట్టండి. నన్ను జస్ట్ అలా అవంతిగా ఫీల్ అవ్వండి, ఓకేనా? ఉంగరం ఉందా? దేవసానం అనుకోండి మేడం. మీ రెండు చేతులు ఇక్కడ ఏంటి మేడం? అటు ఒకటి ఇటు ఒకటి. ఈ రెండు కాళ్ళు ఖాళీగా ఉన్నాయి కదా, దాన్ని ఎత్తున పెట్టండి. తేడా పోతుంది. పాపికొండలు బోట్ మసాజ్ చూద్దాం ఎలా ఉంటుందో. సార్ గారి తోటి జస్ట్ ఒక 2 minutes మాత్రమే, జస్ట్ ఫన్ సార్. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒకసారి మన బాహుబలి గారు గట్టిగా చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది. ఆల్ ఆఫ్ యూ అంతా కూడా కలిసి ఆడియో చేయడం పండు. అయిపోయిందిరా. సరే ఏం జరిగింది? చివరిలో ఏదో జరిగింది. బాగుందా? ఏం జరగదు, అంతా సెన్సార్ కటింగ్. గట్టిగా చప్పట్లు కొడితే సరే ఎలా ఉంది మసాజ్? చాలా బాగుందా? అది మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాహుబలి గారు గట్టిగా చప్పట్లు కొట్టి సార్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గా ఒక 5 members డిఫరెంట్ స్టైల్లోని సార్స్ కూడా ఇన్వైట్ చేద్దాం. సార్స్ తో అయితే నో డాన్స్. ఆ తర్వాత మీరు భయ్యా, తర్వాత ఒకసారి ఒక్కలే సార్ కి సపోర్ట్ గా. సార్ అక్కడ మా పెళ్లి పెద్దల గారి పక్కన మీరు రావాలి ఇప్పుడు. సార్ మీరు గనక రాకపోతే నాకు ఈత రాదు. జస్ట్ సపోర్ట్ ప్లీజ్. రండి సార్ ప్లీజ్ సపోర్ట్ చెప్పండి. ఏం కాదు, జస్ట్ సపోర్ట్ సార్. మీరు రండి సార్, మీరు రాకపోతే మీరు వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు ప్లీజ్ సార్. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి గురువు గారికి. థ్యాంక్ యూ. పిలుద్దామని అందరినీ పిలుద్దాం, ఎవరు మిస్ అవ్వరని అందరూ హ్యాపీగా. సార్ ప్లీజ్ జస్ట్ సపోర్ట్ సార్. శ్రీనాపతి గారు ప్లీజ్ కాలు మీద పడిపోతున్నాడు, ఇక్కడ లాభం లేదు. ఒకసారి మీరేనండి, మీరే మీకు సపోర్ట్ గా. ఇక్కడ మిడిల్ వన్, అక్కడ లాస్ట్ సార్ ఉన్నారు సార్. మీరు ఒకసారి అక్కడ మిడిల్ లో మీరే సార్. వెనక పెడుతున్నారు చిగ్గా దొంగ. రండి సపోర్ట్, ఒకరికొకరు జస్ట్ సపోర్ట్ అంతే సార్. నెక్స్ట్ గా బ్యాక్ సైడ్ నుంచి మీరు వచ్చిన సపోర్ట్, జస్ట్ సపోర్ట్ అంతే. భయ్యా రైలింగ్ సైడ్ ఉన్నవారు టాప్ పైకి రావాలి భయ్యా. ఫ్రంట్ మనకి డిపార్ట్మెంట్ వారు చెకింగ్ చేస్తారు. మేడం మీరు కూడా ఫోటో దిగిన తర్వాత టాప్ పైకి రావాలి, ఓకేనా మేడం? ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ఫోటో దిగిన తర్వాత టాప్ పైకి రావాలి. అన్న వైట్ షర్ట్ మీరు అన్న ఒకసారి. అన్నా నువ్వే అన్నా, రేవంత్ రెడ్డి అన్న మీరే వైట్ షర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ మిడిల్ వన్ వైట్ షర్ట్. భయ్యా మీ బ్యాచ్ నుంచి ఒకరు రావాలి. ఇక్కడ వైట్ భయ్యా ప్లీజ్. అన్నయ్య జస్ట్ సపోర్ట్. అన్నయ్య మా అన్నయ్య కూడా నూరాల పిల్లలు ఇప్పుడు సార్. ప్లీజ్ భయ్యా జస్ట్ సపోర్ట్ బ్రదర్. అన్నయ్య భయ్యా
ఓకే ఓకే ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ ఏ నెట్వర్క్ వస్తుందా నేను మీకు మరి రాట్లేదు సర్వే ఏనే సపోర్ట్ పెళ్లి పెద్దలు గారు మీరు రండి సార్. సార్ రైలింగ్ సైడ్ ఉన్నవారు ప్లీజ్ మేడం మా కొంచెం పట్టించుకోండి ప్లీజ్. మేడం డిపార్ట్మెంట్ వారు ఉంటారు మేడం ప్లీజ్ భయ్యా. అందరూ కూడా బోట్ అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది, మీరు గమనించట్లేదు. మీతో పాటు ఇక్కడ ఒక 8 మెంబర్స్ ప్రయాణం చేస్తున్నారు, అర్థం చేసుకోవచ్చు. బోట్ అంతా వన్ సైడ్ అయిపోయింది, అక్కడ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు సార్ ప్లీజ్ పైకి రండి టాప్ పైకి.